హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఢిల్లీ నుంచి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి అయితే బయలుదేరడం జరిగిందండి. ఇప్పుడైతే మార్గ మధ్యంలో ఉన్నాము. నాగపూర్కి ఒక 150 కిలోమీటర్ల డిస్టెన్స్లో మనమైతే ఈ యొక్క మన వెహికల్కి సంబంధించిన చిన్న వీడియో మీకు తీయడం జరుగుతుంది. ఇందులో అయితే మీరు చూసుకోవచ్చు, వెహికల్స్లో 2 వెహికల్స్లో ఒకటైతే మనం వీడియో పోస్ట్ చేయడం జరిగింది ఢిల్లీలో. ఇదైతే హోండా మొబిలియో. ఇది చూసుకున్నట్టయితే 2014 మోడల్. ఇదైతే మనకైతే అడ్వాన్స్ వచ్చిందండి వెహికల్కి. అయితే చూసుకోవచ్చు, వెహికల్ అయితే లొకేషన్ బాగుంది కాబట్టి ఫోన్ కింద మీద పెట్టి తీస్తున్నా, చూడొచ్చు ఏమన్నుందా లొకేషన్. ఇక మనకైతే ఇంకోటి వచ్చేసి స్కోడా ర్యాపిడ్. అదైతే డీజిల్ వెహికలే, అది 14 మోడలే, అది అవైలబుల్లో ఉందండి. అది ఇంకా ఎవరు కూడా దాన్ని వీడియో పెట్టలేదు, మనకు టోకెన్ అమౌంట్ కూడా ఇంకెవరిని అడగలేదు, వీడియో పెట్టలేదు. ఆ వెహికల్ మీరు లైవ్లో చూసి తీసుకోవచ్చు. స్కోడా ర్యాపిడ్ అయితే అవైలబుల్లో ఉంది, కరీంనగర్లో అవైలబుల్లో ఉంటుంది. ఇదైతే హోండా మొబిలియోకు చాలామంది మిత్రులు మనకైతే కాల్ చేయడం జరిగింది, కానీ వెహికల్ ఒకటే ఉంది. ఇలా మంచి వెహికల్ దొరికితేనే, ఇప్పుడు నాకు ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి 4-5 దగ్గర టోకెన్ అమౌంట్ తీసుకొని వాళ్ళకి ఏదో ఒక వెహికల్ ఇచ్చి నేను చేతులు దులుపుకునే పని అయితే చేయను. కాబట్టి టైం తీసుకున్నా కూడా ఇప్పుడు దాదాపు ఒక 7-8 మంది నిరుత్సాహపడ్డారు. హోండా మొబిలియో నేను ఇంకొక 10,000 ఎక్కువ ఇస్తాను, 20,000 ఎక్కువ ఇస్తా, నాకు వెహికల్ బాగా నచ్చింది, కలర్ బాగా నచ్చింది, తక్కువ తిరిగింది, షోరూమ్ ట్రాక్ ఉంది, కొంచెం ఇప్పించండి అని మనకు కాల్ చేయడం జరిగింది. కానీ మనం మాట ఇచ్చినాం, కేవలం టోకెన్ అమౌంట్ తీసుకొని వెహికల్ అనేది పంపిస్తున్నాం. కాబట్టి అలాంటి మనం వారికైతే నిరుత్సాహపడడం జరిగింది వారు. ఇక స్కోడా ర్యాపిడ్ 2014 అండి ఇది. ఇది చూసుకున్నట్టయితే టైర్లు ఒక 60% టైర్స్ ఉన్నాయి. డీజిల్ వెహికల్ 2014 మోడల్, 80 చిల్లర తిరిగింది వెహికల్ అయితే. ఈ డీజిల్లో 20+ మైలేజ్ వస్తుంది. వెహికల్ అయితే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే స్క్రాచ్ లెస్గా ఉంది. చిన్న చిన్న మైనర్ ఇష్యూస్ కామన్. వెహికల్ చూసుకున్నట్టయితే లగ్జరీగా ఉంటుంది, మైలేజ్గా ఉంటుంది, మెయింటెనెన్స్ కూడా లగ్జరీగానే ఉంటుంది. స్కోడా విలువ తెలిసిన వాళ్ళే స్కోడాని కొనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. దీని ప్రైస్ విషయానికి వస్తే మీకు కరీంనగర్లో 3,30,000 రూపాయలు ఇన్వెస్ట్తోని అవైలబుల్లో ఉందండి. మిగతా వివరాల కోసం డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి, కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కార్స్ అడ్డా కరీంనగర్ యూట్యూబ్ ఛానల్. ఈ వెహికల్స్ అనేది వర్షంలో రావడం వల్ల మొత్తం ఈ విధంగా ఆయిల్, డస్టు ఈ విధంగా ఉండడం వల్ల వీటి ఒరిజినాలిటీ లుక్ అనేది పోతుంది. ఒకసారి వాష్ చేపిస్తే హై షైనింగ్ ఉంటాయి. నేనే చూసి ఇవి నా వెహికల్లేనా, నేనే పర్సన్ అవుతున్నా కాబట్టి మీకు లాస్ట్లో నేను చెప్పడం జరుగుతుందండి. వెహికల్ అయితే కొంచెం, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద లారీలు వెళ్తాయి, గ్యాస్ నూనె పోతారు, కిరోసిన్ పోతారు, మన డీజిల్ కల్తీ డీజిల్, నూనె కలుతాయి, నీళ్ళు కలుతాయి, కాబట్టి స్మోక్ వస్తుంది. ఆ స్మోక్ మనం వెహికల్ పక్క నుండి వెళ్తాం కాబట్టి దీనికి అంటుకొని అప్పుడు ఈ విధమైన డస్ట్ అనేది బాగా ఏర్పడుతుంది. ఇవి వెహికల్ స్టోరీలు అండి. కరీంనగర్లో మనకైతే ఇవి రేపు అవైలబుల్లో ఉంటాయి. మీకు మిగతా వివరాల కోసం నెంబర్లు ఉంటాయి డిస్క్రిప్షన్లో. మన డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టినా అయితే మన నెంబర్లు అయితేనే పెడతాము. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు ఆ నెంబర్లో కాల్ చేసి మాట్లాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. కొంచెం ప్రైస్ ఎక్కువైనా క్వాలిటీ ఉంటుందండి. ఒక్కొక్కసారి ప్రైస్ తక్కువలో దొరుకుతాయి, ఒక్కొక్కసారి ఎక్కువలో దొరుకుతాయి. ఏ విధంగా దొరికినా ఆ విధంగా నేనైతే మీకు వెహికల్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ ముఖ్యం. ఏదో ఒక వెహికల్ రస్ట్ వచ్చింది, దుబ్బల అదైంది, ఇదైంది, ఇంజన్ రిపేర్లు అయినాయి, ఆయిల్ లీకేజీలు ఉన్నాయి, అలాంటి వెహికల్స్ అయితే తక్కువలో ఇప్పించగలుగుతాను. అలాంటి వెహికల్స్ ఇవ్వాలనుకుంటే కూడా సంప్రదించండి. కానీ నాకు ఇప్పించినా కూడా నాకు సాటిస్ఫై ఉండదు, కానీ మీకు తక్కువలో కావాలంటున్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే క్వాలిటీని బట్టి పిండి తీరు రొట్టె ఆ విధంగా ఉంటుంది. అది కూడా మీరు కూడా గమనించగలరు దయచేసి. ఎందుకంటే ఈ విధంగా టోకెన్ అమౌంట్ ఇచ్చి వెహికల్ అనేది మీకు డెలివరీ ఇస్తున్నాను. మీరు లైవ్లో చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకుని మీకు నచ్చితేనే తీసుకుంటారు. ఆ విధమైన మనమైతే మన యూట్యూబ్ నుంచి అయితే మీకు మనస్ఫూర్తిగా, ఎందుకంటే మీరు నమ్మి ఇంత దూరం నుంచి వెహికల్ తీసుకుంటున్నారు కాబట్టి అదేవిధంగా మన సర్వీస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళ విషయం నన్ను అడగకండి దయచేసి, ఎందుకంటే వాళ్ళ వ్యక్తిగతం వాళ్ళది. ఇందులో మనం కూడా ఎక్కువగా లాభాపేక్ష పెట్టుకునేది ఏం లేదు. మనం కూడా దేవుడిచ్చిన దానిలో కొంత తింటే సరిపోతుంది, మొత్తం తినద్దు. ఇక ఎవరి వ్యక్తిత్వం వారిదండి, కొంతమంది చెప్పే విధానాలు. ఓకే ఫ్రెండ్స్, ఇది స్టోరీ అండి. వెహికల్స్ అయితే పర్ఫెక్ట్గా ఉన్నాయి, బై రోడే వస్తున్నాయి. ఇది చూసుకోవచ్చు. లొకేషన్ మనకు ఇక్కడ వాళ్ళు ఇప్పుడే దుకాణం తీస్తున్నారు. ఆటోమొబైల్ అండ్ మెకానికల్. ఇక్కడైతే మనం వీడియో తీయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.